హాయ్ అండి. ఇవి కోడికాళ్ళండి. కోడికాళ్ళతో కూర వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, సూపులాగా పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ బోన్స్లో బలం గుజ్జు ఉంటుందండి. ఈ బోన్స్లో ఇవి తినటం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. ఇవి ఉడకబెట్టుకొని తోలు తీయాలండి, ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇలా వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు మునిగేంత వరకు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా మరగాలండి 10 నిమిషాలు, ఎక్కువ కాదు. ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి పీకుడు అయిపోతాయి. లేకపోతే ఒక్క 10 నిమిషాలు చాలు ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టినాక మళ్ళీ వేరే చల్లనీళ్ళలో తీయాలి, కాలుతాయి కాబట్టి. తీసి తోలు తీయాలి. ఇలా స్కిన్ తీసేయాలండి. తోలు తీసేసి, ఇది చాలా బలమండి. ఇది చారు పెట్టుకొని మసాలా వేసి చారు పెట్టుకుంటే జలుబు దగ్గు తగ్గిద్దండి. దీంట్లో బోన్స్లో గుజ్జు ఉంటుంది, బలం ఎక్కువ. ఇది కోడికాలు ఇలా స్కిన్ తీసేసి నీట్గా కడుక్కొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా క్లీన్ చేసుకొని ముక్కలు పోసుకోవాలి. చాలా బాగుంటుందండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి. అవి మీకు ఉపయోగపడేవే. చూడండి తప్పకుండా. ఇది సేమ్ చికెన్ ఎలా వండితే మాంసం అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓపికగా చేసుకొని తినాలి, ఇంట్లోనే తినాలండి. మా చిన్నప్పుడు బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఫ్యాషన్ ఎక్కువైపోయి అదే ఇదే అంటున్నారు. అప్పుడు బాగా తినేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో గుజ్జుండి చక్కగా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటుంది కూర. ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు పేస్ట్ చేయాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కచ్చపచ్చిగా పేస్ట్ చేస్తే బాగుంటుంది. గరం మసాలాకి ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలక్కాయలు, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ. ఉల్లిపాయ కచ్చపచ్చిగా రోట్లో నూరుకోవాలి. నేను రోట్లో నూరుతా. రోట్లో నూరిందైతే కూర 2 రోజులు ఉంటుంది. అదే మిక్సీలో అనుకో నువ్వురు వచ్చేస్తుంది కూర, ఒక్క రోజులోనే పాడైపోతుంది. రోట్లోనే నూరుకోవాలి. మసాలా పేస్టు, అల్లం పేస్టు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టట్లా. సేమ్ చికెన్ కర్రీ ఎలా వండుకుంటాం అలాగే కాళ్ళు కూర కూడా దానిలో ప్రాసెస్ సేమ్. కొంచెం పసుపు వేసుకొని పెట్టుకోవాలి. ఇవి బాగుంటాయండి, చుక్క మూలుగులు. ఇవి బాగుంటాయి, తినాలి అప్పుడప్పుడు. చారు చేసుకుని తాగినా మసాలా వేసుకొని దగ్గు జలుబులో ఉండవండి. కోడికాలతో చారువా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. కోడికాయలతో ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా చక్కగా స్మూత్గా ఉంటాయి కదా ముక్కలు, అసలు భలే ఉంటుంది. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం సగంలో ఉండగా వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకు బాగా పట్టేస్తుంది, నీసు వాసన ఉండదు. అందుకే సగంలోనే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకనియాలి, లేకపోతే బాగోదు.
కొత్తిమీర బాగా ఉడకాలండి, లేకపోతే దాంట్లో విటమిన్స్ తగ్గిపోద్ది. ఆరోగ్యంగా ఉండాలంటే ఓపికగా చేసుకొని తినండి. కొంచెం పులుసు ఉండగానే కూర దింపుకోవాలండి, ఎందుకంటే బాగా మరిగిపోయిన అన్నంలో కలవడానికి బాగోదు. కొంచెం దగ్గరకు ఇలా పులుసు ఉండాలి, అప్పుడు కూర బాగుంటుంది. ఇలా పులుసు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కూర. ఎక్కువ పులుసు కూరలో తినాలండి, ఫ్రైలో అవి బాగా తగ్గించాలి, పులుసు కూరలో తినాలి.